సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం తలపెట్టగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ శ్రేణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ ఉద్యోగులు ఇందులో భాగస్వాములై తాము శుభ్రంగా ఉండడమే కాకుండా తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు క్లస్టర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు నేటి ఉదయం ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవ నినాదాలు చేశారు. అనంతరం శివాలయం వీధి, టీబీ రోడ్డు మీదుగా గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని తదుపరి టీబీ రోడ్డులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని గత ఆదివారం కడపలో నిర్వహించామని, అలాగే నేడు ప్రొద్దుటూరు నందు నిర్వహిస్తున్నట్లు, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, మనం నివసించే ఇళ్లు, పనిచేసే కార్యాలయాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పాల్గొని మున్సిపల్ చెత్తను తొలగించి మైదానాన్ని శుభ్రపరిచారు. स्वच्छता के महानायक का, स्वच्छता के हर प्रहरी का आभार करे। स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते। अलग अलग स्वच्छता के नियमों को अपनाए, ये जन जन को सिखलाए और आने वाली पीढ़ी पे इस बात की जिम्मेदारी है, और इस जिम्मेदारी में हम सबकी भागीदारी है, इसे पीढ़ी दर पीढ़ी निभाना है। स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते। ये ज्ञान भी है, अभियान भी है, भारत का ये सम्मान भी है। स्वच्छता का ध्वज लहराया, इसे लहराते बस जाना है, ना थकना ना रुक जाना है, और बाकी जो है संदेश यही, इसे धर्म समझ अपनाना है, स्वच्छता स्वभाव अपनाना है, इसे संस्कार मिलाना है। स्वच्छमेव जयते, 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 स्वच्छमेव నా जयते। పేరు సంజీవ్ ఆనంద్ కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ షాప్ యూనియన్ అమరావతి సర్కిల్ కడప రీజన్కు నేను రీజన్ సెక్రటరీ, అవార్డు స్టాఫ్ అందరికీ యూనియన్ లీడర్. మేము ఈ స్టేట్ బ్యాంక్లో మేమంతా కూడా వర్కర్స్. తర్వాత ఈ గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు, స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ఇక్కడ మేము మా బ్రాంచ్, మా శాఖలు, అన్ని శాఖలు కూడా అన్ని చోట్ల మేము ఈ స్వచ్ఛతా సేవ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, మేము కూడా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేట్టుగా ప్రజలకు కానీ మా మెంబర్స్కి కానీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మేము భాగంగా ఈరోజు పోయిన సండే ఆదివారం ఇక్కడ కడపలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రొద్దుటూరు సర్వలు ఉండే బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ మేము సమావేశమయ్యి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము ప్రధానమంత్రి పిలుపు మేరకు మేము అన్ని చోట్ల అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు శివాలయం సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు, అక్కడి నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు కూడా మేము చేసి ప్రజలు అవగాహన కల్పించి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేసి తర్వాత మేము ఈ సమావేశం ముగిస్తామనుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము స్వచ్ఛతా హీ సేవ అనే పిలుపు మేరకు, భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా ఒక అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛత అనేది మన స్వవిషయమే కాకుండా మనతో పాటు పరిశుభ్రాలను, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశానికి అది చేసినటువంటి గొప్ప సేవ అవుతుంది.
అది మన ఆఫీస్ పరిసరాలు అవ్వచ్చు, ఇంటి పరిసరాలు అవ్వచ్చు, లేదంటే మనకున్న పబ్లిక్ స్పేసెస్లో కానీ నీట్గా పెట్టుకుంటే అదే దేశానికి మనం చేయలేనటువంటి పెద్ద సేవ. ఈ కార్యక్రమాన్ని అందరూ స్వాగతించి పాటించాలని స్టేట్ బ్యాంక్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మా భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మొదలుకొని టౌన్ బ్రాంచ్, గాంధీ రోడ్ బ్రాంచ్, ఎస్ఎంఈ బ్రాంచ్, ఏడీబీ ప్రొద్దుటూరు బ్రాంచ్, అన్ని శాఖలు, ఇక్కడ కోర్టు బ్రాంచ్, అన్ని శాఖలు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కడపలో కూడా నిర్వహించాం. ఈరోజు ఇక్కడ పొద్దుటూరులో నిర్వహిస్తున్నాం. ప్రతి శాఖ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి భారతీయ బ్రాంచ్ యొక్క శాఖ ఈ కార్యక్రమాన్ని వివిధ ఊర్లలో, సెంటర్లో, ఈవెన్ పల్లెల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడంతో పాటు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మేము క్లీన్ చేస్తూ, అదేవిధంగా మా బ్యాంకు పరిసరాలను, ఇంకా ఇటు స్కూల్స్లోనూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అవగాహన కలిగించడంతో పాటు శుభ్రతను కూడా మేము క్లీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా డస్ట్బిన్లు కొందరికి పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడము, వేరే ఎవరికైనా కావాల్సినటువంటి శానిటరీ దాన్ని కూడా మేము డొనేట్ చేయడం కూడా జరుగుతుంది. శివాలయం సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ పురపాలక ఉన్నత పాఠశాల వరకు మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తూ ఈ క్లీన్ చేయడం ద్వారా దీన్ని